రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సిబిఐ కోర్టు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరగలేదని, ఆ వాదనలు అబద్దమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెమ్మిరెడ్డి మురళి, గాదంశెట్టి శ్రీధర్, పెంకే వీరబాబు, పెట్ట శ్రీనివాస్, గుబ్బల ఘన, రాంబాబు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా తెలుసు. మరొకసారి ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మంత్రిమండలిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో రకంగా ఇరుకుని పెట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావించే లడ్డూని అడ్డంగా పెట్టుకుని ఒక అసత్య ఆరోపణలు, ప్రచారాలు గడిచిన కొన్ని రోజుల నుంచి చేస్తున్నారనేది మా అందరం కూడా చూస్తా ఉన్నాం. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నుండే కలిసిన లడ్డూని గతంలో తయారు చేశారు. దాని కోట్లాది మంది భక్తులు తినేశారని చెప్పి ఒక అర్థం లేని ఆరోపణల్ని, ఒక పక్కన వెంకటేశ్వర స్వామి వారిని, ఒక పక్కన కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయడం జరిగింది. గడిచిన 18 నెలల కాలం గడిచిన కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా తెలుసు. మరొకసారి